భూతాలు చేసిన పెళ్లి. కైరో సుల్తాన్ వద్ద షమ్స్ అల్దీన్, నూర్ అల్దీన్ అనే ఇద్దరు యువకులు వజీర్లుగా ఉండేవాళ్ళు. వారిలో ఎవరో ఒకరు సుల్తాను సొంత వ్యవహారాలు చూస్తూ ఉండేవారు. ఒకరు సుల్తాను వెంట ఉండేటప్పుడు రెండోవాడు రాజకార్యాలు చూస్తూ ఉండేవాడు. వీరిద్దరూ ఒకే ఉద్యోగం చేయటమే కాక చిన్నతనం నుంచి కలిసి జీవించిన వారు. అందుచేత ఒకనాడు వాళ్ళు తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ, మనిద్దరము త్వరలో పెళ్లి చేసుకోవాలి, ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే రోజు చేసుకుందాం అనుకున్నారు. దేవుడి దయవల్ల నాకు కూతురు, నీకు కొడుకు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అన్నాడు షమ్స్. అలాగే చేద్దాం, కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి ఏ పాటి కట్నం ఇవ్వాల్సి ఉంటుందంటావు అన్నాడు నూరు. కనీసం 3000 దీనారాలు, 3 పెద్ద గ్రామాలు కట్నంగా ఇచ్చుకుంటే గాని నా కూతురు నీకు కోడలు కాదు అన్నాడు షమ్స్. ఇంకా నయం, అమ్మటం ఇష్టం లేని వర్తకుడు సరుకు ధర పెంచినట్టుగా మాట్లాడుతున్నావు. నా కొడుకు మొగుడవటమే నీ కూతురికి మహాభాగ్యం, ఏమనుకున్నావో అన్నాడు నూర్. వజీర్నైనావని చాలా నిక్కుతున్నావు. నా సహాయంతోనే నీకు ఆ పదవి దొరికిందన్న కృతజ్ఞత కూడా నీకు లేదు. నీ కొడుకుకు వాడి ఎత్తు బంగారం ధారపోసినా నా కూతుర్ని ఇవ్వను, జ్ఞాపకం ఉంచుకో అన్నాడు షమ్స్. ఆప్యాయంగా ప్రారంభమైన ఈ సంభాషణ ఇలా వాగ్వాదంగా మారింది. నీ కూతుర్ని నా కొడుకు చచ్చినా చేసుకొని పో అన్నాడు నూరు. రేపు నేను సుల్తాన్ గారితో పిరమిడ్లకు పోతున్నాను, తిరిగి వచ్చాక నీకు తగిన శాస్తి జరిపిస్తాను అన్నాడు షమ్స్. మర్నాడు ఉదయమే షమ్స్ సుల్తాన్ వెంట నైల్ నదీ తీరం వెంట పిరమిడ్ల ప్రాంతానికి బయలుదేరాడు. నూర్ వికలమైన మనసుతో నిద్రలేచి స్నానం చేసి ప్రార్థన చేశాడు. షమ్స్ మాట్లాడిన మాటలు అతని మనసులో శూలాల్లాగా ఉండి బాధిస్తున్నాయి. అతను కైరో నగరాన్ని విడిచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. తిరిగి షమ్స్ ముఖం చూడటం అతనికి అసాధ్యమనిపించింది. నూర్ తన కంచరగాడిదల్లోకెల్లా మేలైన దాన్ని ఆయత్తం చేయించి ఆరోగ్యం కోసం నగర పరిసరాలలో 3 రోజులుండి రావటానికి వెళ్తున్నానని, తన వెంట ఎవ్వరూ రానవసరం లేదని తన నౌకర్లతో చెప్పి ఒక సంచి నిండా బంగారం పట్టుకుని ప్రయాణమయ్యాడు. అతను చాలా రోజులు ప్రయాణం చేసి చాలా నగరాలలో విశ్రాంతి తీసుకుని చివరకు ఒకనాటి అస్తమయం వేళ బస్రా నగరం చేరుకుని ఒక యాత్రికుల బసలో దిగాడు. తాను చేరినది బస్రా నగరం అని కూడా నూరు ఎరగడు. ఎందుకంటే అతను పని పెట్టుకుని అక్కడికి రాలేదు. అతను బస చేసిన చోటికి ఎట్టెదుటనే బస్రా సుల్తాన్ గారి దివాణం ఉంది. అక్కడి నుంచి బస్రా వజీరు నూరు ఎక్కి వచ్చిన కంచర గాడిదను, దానిపైన గల విలువైన జీనును చూసి ఆ వచ్చిన వారెవరో తెలుసుకురమ్మని కబురు పంపించాడు. అటువంటి కంచర గాడిద ఏ సుల్తానుకో వజీరుకో తప్ప ఉండదని ఆయన నమ్మకం. నూరు కైరో వాసి అని, అక్కడ వజీరుగా ఉంటూ ప్రపంచ పర్యటన మీద బయలుదేరాడని తెలియగానే బస్రా వజీరు అతనున్న చోటికి వెళ్ళి, నాయనా, ఇంత చిన్న వయసులో నీవు ప్రపంచ పర్యటన చేయటం ఏమిటి? మా ఇంట వచ్చి ఉండు. నాకు మగపిల్లలు లేరు, ఒక్కతే కుమార్తె ఉంది. దాన్ని పెళ్లాడటం నీకిష్టమయ్యే పక్షంలో నిన్ను రేపే మా సుల్తాన్ గారి వద్దకు తీసుకుపోయి నీవు మా బంధువు అని, నా కుమార్తెను పెళ్లాడవచ్చావని చెబుతాను. నేను ముసలివాణ్ణైపోయాను, నా స్థానంలో నిన్నే సుల్తాన్ గారు వజీరుగా కూడా వేసుకుంటాడు అన్నాడు. నూరు ఒక క్షణం ఆలోచించి వృద్ధుడు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. వృద్ధుడు బస్రా నగరంలోని అమీర్లకు, గొప్ప వర్తకులకు తన ఇంట పెద్ద విందు చేసి నూర్ను వారికి తన బంధువుగాను కాబోయే అల్లుడుగాను పరిచయం చేశాడు. వారందరి సమక్షంలోనే ప్రధానం జరిగింది. తర్వాత ఆయన నూర్కు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అతన్ని తమ సుల్తానుకు కూడా పరిచయం చేశాడు. నూర్ సుఖంగా బస్రాలో జీవితం గడుపుతున్నాడు. అక్కడ కైరోలో షమ్స్ తన పోట్లాటను అప్పుడే మర్చిపోయాడు. అతను సుల్తాన్ వెంట పిరమిడ్ల నుంచి తిరిగి వచ్చి నూర్ కోసం విచారించగా అతను ఎటో వెళ్ళిపోయాడని తెలిసింది. తన తొందరపాటు వల్లనే నూర్ కైరోను వదిలి దేశాలు పట్టిపోయి ఉంటాడని ఊహించి షమ్స్ చాలా బాధపడ్డాడు. అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి జరిగినదంతా దాచకుండా చెప్పాడు. అతని కోరికపై కైరో సుల్తాను తన మనుషులను తన ఏలుబడిలో ఉండే దేశాలన్నిటికీ పంపాడు. కానీ నూర్ జాడ తెలియరాలేదు. తన తప్పుకు తగిన శాస్తి జరిగిందని షమ్స్ దుఃఖించాడు. కాలం గడిచింది. షమ్స్ కైరో వర్తకుల శ్రేష్ఠుడి కుమార్తెను పెళ్లాడాడు. అతనికి
తెలియదు గాని నూరు వివాహం జరిగిన నాడే షంసు వివాహం కూడా జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఆనాడు కోరుకున్న గొంతెమ్మ కోరిక సిద్ధించింది. ఇంతేకాదు, వాళ్ళు అనుకున్న ప్రకారం షంసుకు ఒక ఆడపిల్ల, నూరుకు ఒక మగపిల్లవాడు కూడా ఒకే రోజున కలిగారు. తమ కోరికలు అక్షరాలా నిజమైనందుకు ఆనందించటానికి మటుకు వాళ్ళిద్దరూ నోచుకోలేదు. నూరు కొడుకు చాలా అందమైనవాడు. అందుచేత అతనికి హసన్ బద్రల్దీన్ అని పేరు పెట్టారు. హసన్ బారసాల రాజకుమారుడి బారసాల కన్నా వైభవంగా జరిగింది. ఆ మర్నాడే బస్రా సుల్తాను నూర్ను అతని మామగారి స్థానంలో వజీరుగా నియమించాడు. నూరు వైభవం నానాటికి పెరిగింది. అతను అంతులేని ఆస్తి సంపాదించాడు. హసన్ 4వ ఏట తన మామగారు పోతే ఆయన ఉత్తర క్రియలు చాలా పెద్ద ఎత్తున జరిపాడు నూర్. అతను హసన్కు మంచి గురువు చేత చదువు చెప్పించాడు. హసన్ 15 ఏళ్ల వయసు కల్లా తన చదువు పూర్తి చేశాడు. అంతవరకు అతను తన తండ్రి ఆవరణ దాటి పైకి వెళ్ళి ఎరగడు. చదువు పూర్తి కాగానే నూర్ తన కొడుకును సుల్తాన్ వద్దకు తీసుకుపోయాడు. హసన్ అందము తెలివితేటలు చూసి బస్రా సుల్తాను ఉక్కిరి బిక్కిరై, నూర్, నీ కొడుకును రోజు తీసుకురావాలి సుమా అన్నాడు. ఆయన హసన్కు తన ఆంతరంగికుడి హోదా ఇచ్చి అంతులేని కానుకలు ముట్టజెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే నూర్కు పెద్ద జబ్బు చేసింది. ఈ వ్యాధి నయం కాదని తోచి నూర్ తన కొడుకును పిలిచి వాడికి చేయవలసిన నీతి బోధలన్నీ చేశాడు. తన కథ యావత్తు హసన్కు చెప్పి ఒక కాగితం మీద వాడి చేత రాయించాడు. తర్వాత తన హసన్తో, నాయనా, ఈ కాగితాన్ని నీ వద్ద భద్రంగా దాచు. ఇక్కడ నీకు ఏ కారణం చేతనైనా రోజులు కలిసి రాని పక్షంలో నీ తండ్రులు తాతలు నివసించిన కైరో నగరానికి వెళ్ళు. అక్కడ వజీరుగా ఉండే షంసును కలుసుకుని అతనికి నా వార్త అందజెయ్యి. నీకక్కడ ఏ లోటు లేకుండా సుఖంగా జరిగిపోతుంది. ఆ కాగితం జాగ్రత్త. నేను చెప్పిన నీతులు మరువకు అన్నాడు. హసన్ ఆ కాగితాన్ని తన తలపాగాలో పెట్టి కుట్టేశాడు. తర్వాత నూర్ కన్ను మూశాడు. అతని మరణానికి హసన్తో పాటు బస్రాలోని సుల్తాను, ధనవంతులందరూ కూడా ఎంతో దుఃఖించారు. నూర్ ఉత్తర క్రియలు సకల మర్యాదలతోనూ జరిగాయి. హసన్ శోక సముద్రంలో మునిగి 2 నెలల పాటు ఇల్లు కూడా కదలక తాను సుల్తాను దర్శనం చెయ్యాలన్న విషయం కూడా మరిచాడు. ప్రభువులకు అనుగ్రహం ఎంత తేలికో ఆగ్రహం కూడా అంత తేలికే. హసన్ శోకంలో మునిగి ఉన్నాడని గ్రహించక పొగరు కొద్దీ తనను చూడరాలేదని అపోహపడి సుల్తాను ఆగ్రహావేశంతో హసన్కు ఇద్దామనుకున్న ఉద్యోగం మరొకడికిచ్చి అతని ఇంటిని సొత్తును స్వాధీనం చేసుకోమని, హసన్ను పెడరెక్కలు విరిచికట్టి తెమ్మని ఉత్తర్విచ్చాడు. సుల్తాను రాజభవనంలో ఉండే సేవకుల్లో ఒకడికి హసన్ మీద అపారమైన ప్రేమ. అతను సుల్తాను ఉత్తర్వు వినగానే పరిగెత్తుకుంటూ హసన్ ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి, బాబూ, క్షణం ఆలస్యం చేయవద్దు. వెంటనే పారిపోకపోతే ప్రాణాలు దక్కవు అని హెచ్చరించాడు. హసన్ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కట్టుబట్టలతోనే ఇల్లు విడిచి బయలుదేరాడు. తనను ఎవ్వరూ గుర్తించకుండా అతను తన పైబట్ట ముఖానికి అడ్డం వేసుకున్నాడు. సుల్తాను తలపెట్టిన దుర్మార్గం గురించి విని వీధిలోని జనం తనపై జాలి పడుతూ అనుకునే మాటలు వింటూ హసన్ ఊరి బయట తన తండ్రి గోరి వద్దకు చేరుకున్నాడు. అతను తన ముఖం మీద నుంచి గుడ్డ తొలగించి తన తండ్రి సమాధి మీద కట్టిన కట్టడంలో ప్రవేశించి అక్కడ కూర్చున్నాడు. అతని ఉద్దేశం ఆ రాత్రికి అక్కడే పడుకోవాలని. అతను అక్కడ విచారంగా కూర్చుని ఉండగా బస్రా నగరానికి ఎక్కడి నుంచో తిరిగి వస్తున్న ఒక వర్తకుడు అతన్ని చూసి గుర్తించి దగ్గరికి వచ్చి, అయ్యా, తమ తండ్రి గారు పోయాక తమకు వేరే చిక్కులేమీ రాలేదు కదా? మీ ముఖం చూస్తే చాలా విచారంగా ఉంది అని అడిగాడు. మరేమీ లేదు. మధ్యాహ్నం నిద్రపోతుంటే మా నాన్నగారు కలలో కనిపించి ఆయన సమాధి దర్శించనందుకు మందలించారు. నిద్రలేస్తూ ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా వచ్చేశాను అన్నాడు హసన్. అయితే చూడండి, మీతో చాలా కాలంగా ఒక వ్యాపార విషయం మాట్లాడదామనుకుంటున్నాను. ఇప్పుడు వీలు చిక్కింది. నేను మీ నాన్నగారితో వ్యాపారం చేస్తూ ఉండిన వాణ్ణే. మీ పడవలు సరుకుతో త్వరలోనే తిరిగి వస్తాయి. ఒక పడవలో ఉండే సరుకంతా నాకు 1000 దీనారాలకు అమ్ముతారా? ఇప్పుడే నగదిస్తాను అన్నాడు వర్తకుడు. హసన్ గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. అతను ఆ వర్తకుడి దగ్గర 1000 దీనారాలు పుచ్చుకుని రేవు చేరే తన మొదటి పడవలోని సరుకంతా అమ్మినట్టు వర్తకుడికి రాసిచ్చి
కొన్నట్టు అతని వద్ద నుంచి కాగితం పుచ్చుకున్నాడు. పొద్దుకింది. చంద్రుడు ఉదయించాడు. హసన్ అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పొద్దుపోయాక ఒక్కొక్క శ్మశానాన్నే చూసుకుంటూ అటుగా వస్తున్న ఒక ఆడపోతం హసన్ను చూసింది. అతని మీద వెన్నెల కాంతి పడుతున్నది. ఓయమ్మ, ఎంత అందగాడు! ఈ ఆకాశంలో చంద్రుడికి ఏమీ తీసిపోడే అనుకుని ఆ ఆడపోతం అక్కడే నిలబడి హసన్ను తనివి తీరా చూసింది. అతను లేస్తాడేమో పలకరిద్దామని కాసేపు ఆగింది. కానీ అతను గాఢ నిద్రలో ఉండటం చేత మళ్ళీ వద్దామని ముందుకు సాగింది. ఆడపోతం కొంత దూరం వెళ్లేసరికల్లా దానికి ఒక మగపోతం ఎదురయ్యింది. ఎంత అందం, ఎంత అందం అన్నది ఆడపోతం మగదానితో. ఏం లాభం, అంత అందము ఈ రాత్రి గూనివాడితో పెళ్లి జరిగితే మసిబారిపోవటమే అన్నది మగపోతం. ఏమిటి నువ్వనేది? గూనివాడితో పెళ్ళేమిటి అని అడిగింది ఆడపోతం. కైరోలో షంస్ కూతురు సిత్తల్ హసన్ లేదు, అప్సరసలాంటి పిల్ల. దాన్ని కాస్త ఈ రాత్రి ఒక గోని బానిసవాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. ప్రారబ్ధం అన్నది మగపోతం. ఎక్కడో కైరో అంటావేమిటి? ఇక్కడే ఒక అబ్బాయి ఉన్నాడు, చూద్దువుగాన్రా. చంద్రుడంటే చంద్రుడే అన్నది ఆడపోతం. తర్వాత రెండు పోతాలు కలిసి నూరు సమాధి వద్దకు వచ్చి గుమ్మటం కింద వెన్నెలలో నిద్రపోతున్న హసన్ను చూశాయి. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడనుకో, ఆ అమ్మాయి ఇంకా బాగుంటుంది అన్నది మగపోతం. ఇంతకన్నా ఎవ్వరూ అందంగా ఉండటానికి వీల్లేదు అన్నది ఆడపోతం. ఇద్దరు కాసేపు అవునని కాదని అనుకున్నాక మగపోతం, చూడు, ఒక పని చేద్దాం. ఆ అమ్మాయికి ఆ గూని మొగుడిని తప్పించి ఈ అబ్బాయికి మొగుడిని చేద్దాం అన్నాడు. అది మంచి ఆలోచన. ఈ అబ్బాయిని వీపున వేసుకో, కైరో పోదాం అన్నది ఆడపోతం. మగపోతం హసన్ను నిద్రపోతున్న పళంగానే భుజాన వేసుకుని ఆడపోతంతో సహా కైరో నగరానికి మనోవేగంతో బయలుదేరింది. మగపోతం చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. హసన్ పుట్టిన రోజునే షంస్ కూడా ఒక కూతురు పుట్టింది. ఆమెకు సిత్తల్ హసన్ అని పేరు పెట్టారు. ఆమెకు 18 ఏళ్ళు వచ్చేసరికి సుల్తాన్ తన వజీర్ కూతురు అపురూప సౌందర్యవతి అని విన్నాడు. షంస్ను పిలిచి, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. షంస్ గుండె జారిపోయింది. అతను సుల్తానుతో సవినయంగా, ఏలినవారు నన్ను మన్నించాలి. నా బాల్యమిత్రుడు 18 ఏళ్లుగా జాడ తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడన్న సంగతి తమకు తెలుసు. నాకు కుమార్తె, అతనికి కుమారుడు కలిగితే వారిద్దరికీ పెళ్లి చేస్తానని దేవుడి మీద ఏనాడో ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం దాటరానిది. అదీగాక నా మిత్రుడు నూర్ బస్రా చేరాడని, అక్కడి సుల్తాన్ గారి వద్ద వజీరుగా ఉన్నాడని, అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని ఈ మధ్యనే వార్త వచ్చింది. నా కూతురు నూర్ కొడుకును పెళ్ళాడక తప్పదు. తమరు తలుచుకుంటే కన్యలకు కొదవేమిటి అన్నాడు. ఈ మాటలు విని సుల్తాన్ మండిపడ్డాడు. నీచుడా, నేను నీ కూతుర్ని చేసుకుంటాననటమే మహాభాగ్యమని అనుకోవలసిన వాడివి ఏదో వెధవ సాకు పెట్టి నిరాకరిస్తావా? సరే, నీ కూతుర్ని నా దివాణంలో ఉండే వాళ్లల్లో అధమాధముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. సుల్తాను తన కింద పనిచేసే వారందరిలోనూ వెతికితే అందరికన్నా అధముడు ఒక గూని కాసావాడు దొరికాడు. రాజుగారి గుర్రాలను మాలీసు చేయటం అతని పని. కాళ్ళ వేళ్ల పడుతున్న వెనుక సుల్తాన్ వాణ్ణి పెళ్లి కొడుకుని చేసి ఈరోజు బ్రహ్మాండమైన విందు చేయించాడు. పెళ్లి ఇంటి ఛాయలకు షంసు రాకూడదని శాసించాడు. మగభూతం హసన్ను తెచ్చి రాజభవనం సమీపంలో ఒక అరుగు పైన పడుకోబెట్టి నిద్రలేపింది. మొదట్లో హసన్కంత కల అనిపించింది. తాను పడుకున్నది తన తండ్రి సమాధిలో కాదు, సరే కదా, తన చుట్టూ ఉన్న నగరం బస్రా కూడా కాదు. అతను ఆశ్చర్యంతో అరవబోయే సమయానికి ఒక పొడుగుపాటి మనిషి, గడ్డం గలవాడు, ఎదుట ప్రత్యక్షమై ఊరుకోమని సంజ్ఞ చేశాడు. తర్వాత ఆ మనిషి ఇలా చెప్పాడు, నేనొక మంచి భూతాన్ని నీ అందానికి తగిన భార్యను ఇవ్వటానికి ఈ కైరో నగరానికి తెచ్చాను. నేను చెప్పేది శ్రద్ధగా విను, అలా చెయ్యి. వెంటనే బయలుదేరి స్నానశాలకు వెళ్ళు. అందులో నుంచి ఒక గూని పెళ్లి కొడుకు వస్తాడు. వాడి వెంట జనం చాలామంది ఉంటారు. ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఉంటారు. నువ్వు కూడా వారితో చేరి వారిలాగే ఒక వెలిగించిన కొవ్వొత్తి పట్టుకో. ఇదిగో కొవ్వొత్తి. పెళ్లి కొడుకు పెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు వాడి సరసన చేరి నడువు. ఆడేవాళ్ళు పాడేవాళ్ళు పెళ్లి కొడుకు సలాం చేసినప్పుడల్లా ఈ సంచిలో చెయ్యి పెట్టి బంగారం వెదజల్లు. ఈ సంచి తీసుకో.
ఇందులో ఉండే బంగారం తరిగిపోతుందన్న భయం నీకు వద్దు. ఎంత తీసినా ఇందులో ఇంకా బంగారం ఉంటుంది. అందుచేత నువ్వు ఆ గుంపులో వాళ్ళందరినీ మంచి చేసుకోవచ్చు. తర్వాత పెళ్ళి ఇంటికి చేరగానే గుంపులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా నీవు మాత్రం గోనివాడి పక్క నుంచి వెళ్ళిపోకు. ఈ మాటలు చెప్పి ఆ మనిషి మాయమయ్యాడు. హసన్కంతా గొడవగా ఉంది. అయినా భూతం చెప్పినట్లు చేయడానికి అతను నిశ్చయించుకుని కొవ్వొత్తి తీసుకుని స్నానశాలకు వెళ్ళాడు. అక్కడ చాలామంది ఉన్నారు. అందరి చేతులలో కొవ్వొత్తులున్నాయి. గోని పెళ్లి కొడుకు స్నానశాల నుంచి బయలుదేరగానే ఆడేవాళ్లతోనూ పాడేవాళ్లతోనూ ఊరేగింపు సాగింది. హసన్ జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి గోని పెళ్లి కొడుకు పక్కనే నడవసాగాడు. ఆ జనంలో అతని అందం చూసి ఆశ్చర్యపడని వాళ్ళు లేరు. అతను ధరించిన దుస్తులు కూడా పెళ్లి కొడుకు దుస్తుల కన్నా ఎన్నో రెట్లు విలువైనవి. ఊరేగింపులో ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ముందుకు వచ్చి పెళ్లి కొడుకు సలాము చేసినప్పుడల్లా హసన్ గుప్పిళ్లతో బంగారం తీసి ఇచ్చాడు. భూతం ఇచ్చిన సంచి నిజంగా అక్షయమైనది. దాని నుంచి అతను ఎంత బంగారం తీసి ధర్మం చేసినా ఇంకా ఉండనే ఉంది. ఊరేగింపు పెళ్లి ఇంటికి చేరేసరికి హసన్ను దేవుడల్లే చూడని వారు ఊరేగింపులో ఒక్కరూ లేరు. ఈ పెళ్లి ఇల్లు దివాణంలోనే ఉంది. అక్కడి నౌకర్లు ఆడవాళ్లను పెళ్లి కొడుకును తప్ప మిగిలిన మగవాళ్లను ద్వారం వద్ద నిలిపివేశారు. కానీ గుంపులో ఉండే ఆడే స్త్రీలు పాడే స్త్రీలు హసన్ను తమ వెంట లోపలికి రానివ్వాలని పట్టుపట్టారు. హసన్ లోపలికి రాకపోతే తాము ఆడమని పాడమని స్పష్టంగా చెప్పారు. వాళ్ళు హసన్ను చేతులు పట్టుకుని లోపలికి లాక్కుపోతుంటే ద్వారపాలకులు ఏమీ చేయలేకపోయారు. లోపల చాలాసేపు ఆడవాళ్ల అచ్చట్లు ముచ్చట్లు సాగాయి. గొప్ప గొప్ప ధనవంతుల భార్యలందరూ ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెంట మరొక అందగాడుండటం చూసింది. కానీ అతనెవరో అక్కడ ఎందుకున్నాడో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వేడుకలన్నీ అయిపోయాక ఆడవాళ్లు కూడా వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా వెంట దేనికి పీడ అన్నాడు గోనివాడు హసన్తో. ఈ మాటలు వినగానే హసన్ లేచి బయటకు బయలుదేరాడు. వాకిలి దగ్గర అతనికి భూతం ఎదురై, ఇంతకుముందు నేను చెప్పిందేమిటి? ఇటెక్కడికి పోతున్నావు? నీ దారి అటు అని చెప్పి గోని పెళ్లి కొడుకున అమాంతో ఎత్తుకుని మాయమైపోయింది. గోనివాడు కళ్ళు మూసి తెరిచే లోపల ఒక చీకటి కొట్టులో ఉన్నాడు. అతను అందులో నుంచి బయటికి రావటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అతనికి అది సాధ్యం కాలేదు. ఈ లోపల హసన్ భూతం చూపిన వైపుగా వెళ్ళి పెళ్లి కూతురున్న గది దగ్గర తారట్లాడాడు. భూతం మళ్ళీ అతనికి కనిపించింది. లోపలికి వెళ్ళు, పెళ్లి కూతురితో నీవే అసలు పెళ్లి కొడుకువని, ఆమె తండ్రి ఆమెను పరీక్షించటానికి ఇంత నాటకము ఆడాడని చెప్పు, తప్పక నమ్ముతుంది అన్నది. పెళ్లి కూతురు తల వంచుకుని ఒక మూల కూర్చుని ఉంది. హసన్ అడుగుల చప్పుడు సమీపించటం విని ఆమె ముఖం పైకెత్తి చూసింది. చీచి, నా దగ్గరికి రాగు, నిన్ను చూస్తేనే నాకు వాంతి అన్నది సరిగా చూడకుండా. నేనంత వికారంగా ఉన్నానా అన్నాడు హసన్. ఆమె సరిగ్గా చూసి ఆశ్చర్యపోయి, మీరెవరు? పెళ్లి కొడుకు గోనివాడు కాదా అన్నది. అదంతా మీ నాన్న నిన్ను పరీక్షించటానికి ఆడిన నాటకం, నేనే అసలు పెళ్లి కొడుకును అన్నాడు హసన్. సిత్తల్ హసన్ అతని మాట నమ్మింది. ఆమె విచారమంతా పోయి ఆమెకు ఎక్కడ లేని ఆనందము కలిగింది. తెల్లవారు వచ్చే సమయంలో ఆడభూతం మగభూతాన్ని కలుసుకుని, ఇంకా అక్కడే ఉన్నావా? ఆ కుర్రాన్ని ఎప్పటి చోట దిగబెట్టవద్దా అన్నది. మగభూతం పడక గదిలోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న హసన్ను వీపున వేసుకుని బస్రాకేసి బయలుదేరింది. కానీ అది బస్రా చేరకముందే సూర్యోదయం అయ్యేటట్టు ఉండటం చేత హసన్ను డమాస్కస్ నగరం వెలుపల దింపి తన దారిన తాను వెళ్ళిపోయింది. హసన్ నిద్ర లేచి చూసేసరికి పెళ్లి కూతురు కానీ పడక గది కానీ, ఆఖరికి తన ఒక భవనం కానీ లేదు. తాను ఏదో నగరం వెలుపల ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ నగరం ఏదో తెలియదు. అది కైరో కాదు, బస్రా కూడా కాదు. హసన్ చుట్టూ జనం మూగి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను ఎక్కడి నుంచో ప్రయాణం చేసిన వచ్చిన వాడిలాగా కనిపించటం లేదు. అతని శరీరం మీద కొద్దిపాటి దుస్తులే ఉన్నాయి. ఇదే ఊరు, ఏ దేశం అని అడిగాడు హసన్ చుట్టూ మోగిన జనాన్ని. ఇది సిరియా దేశం, డమాస్కస్ నగరం అన్నారు వాళ్ళు. రాత్రంతా కైరోలో ఉన్నవాడిని తెల్లారేసరికల్లా డమాస్కస్లో ఎలా ఉన్నాను అన్నాడు హసన్ తెల్లబోతూ. మీది కైరో నగరమా అన్నారు జనం మరింత ఆశ్చర్యపోయి. కాదు, మాది బస్రా.
నిన్న చీకటి పడ్డాక బస్రాలో పడుకుని జామురాత్రి వేళ కైరోలో లేచాను. కైరోలో పడుకుని ఇప్పుడు మళ్ళీ డమాస్కస్లో నిద్ర లేచాను. ఇదంతా ఆ భూతాలు చేసిన పని అయి ఉంటుంది అని గొణిగాడు హసన్. అతని మాటలు విని అక్కడి వాళ్ళు అతను తాగుబోతో పిచ్చివాడో అనుకున్నారు. హసన్కు తన వస్తువుల మాట జ్ఞాపకం వచ్చి తన దుస్తుల కోసము 1000 దీనారాలు గల డబ్బు సంచి కోసము తన తలపాగా కోసము వెతకసాగాడు. కానీ అవన్నీ కైరోలో దిగబడిపోయాయి. అతను వెర్రివాడని జనం రూఢి చేసుకున్నారు. వాళ్ళు తన వెంట పడటం చూసి హసన్ నగరం ప్రవేశించి వీధుల వెంట పరిగెత్తి ఒక మిఠాయి దుకాణంలో జొరబడి లోపల దాక్కున్నాడు. ఆ దుకాణం అబ్దుల్లా అనేవాడిది. అతను హసన్ను చూసి జాలిపడి అతని కథ అడిగి తెలుసుకున్నాడు. అంతా విన్న తర్వాత, నాయనా, నీ కథ నేను నమ్ముతాను గాని మరెవరికి ఈ విషయాలు చెప్పకు. నాకు పిల్లలు లేరు. నీ కష్టాలు ఈడేరేదాకా నా ఇంట నీ ఇష్టానుసారం ఉండు. ఈ దుకాణం నీదే అనుకో. నిన్ను నేను పెంచుకుంటాను అన్నాడు. నీ ఇష్టం బాబాయ్ అన్నాడు హసన్ కృతజ్ఞతతో. అబ్దుల్లా హసన్ కోసం బజారు నుంచి మంచి దుస్తులు తెచ్చి కాజీ గారి సమక్షంలో శాస్త్రోక్తంగా అతన్ని తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు. అక్కడ సిత్తల్ హసన్ వివాహం జరిగిపోయిన మర్నాడు ఉదయమే ఆమె తండ్రి అయిన వజీరు షమ్స్ పుట్టెడు దిగులుతో తన కుమార్తెకు జరిగిన అవమానకరమైన పెళ్లి గురించి తలుచుకుంటూ తన కూతురు వద్దకు వచ్చాడు. ఆమె అంతకు ముందే నిద్ర లేచి తన భర్త లేకపోవటం చూసి బయటికి వెళ్ళి ఉంటాడనుకుని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. తన కూతురు ముఖంలో విచారం గాని విషాదం గాని లేకుండా ఆనందంతో తొణికిసలాడుతూ ఉండటం చూసి షమ్స్ తన కళ్ళను తానే నమ్మలేక, నీకీ పెళ్లి తృప్తికరంగా ఉందా అమ్మా అని అడిగాడు. ఎందుకుండదు నాన్న అన్నది కూతురు ఆశ్చర్యంతో. అయితే ఆ గోని మొగుడు నీకు నిజంగా నచ్చాడా అన్నాడు తండ్రి. కూతురు చిరునవ్వు నవ్వి, ఇంకా ఎందుకు నటిస్తావు నాన్న, నీ మోసం నాకు తెలిసిందిగా అన్నది. కూతురేమంటున్నది షమ్సుకు అంతుపట్టలేదు. కానీ ఆమెను ప్రశ్నించగా ఒక సంగతి బయటపడింది. కిందటి రాత్రి ఆమె గడిపింది గోని పెళ్లి కొడుకుతో కాదు. గోనివాడి కోసం వెతికించగా వాడు చీకటి కొట్లో దొరికాడు. ఏమిరా, గడిచిన రాత్రి నీవు నా కూతురి వెంట లేవా అని షమ్స్ వాడిని అడిగాడు. మీ అమ్మాయినిచ్చి చేసినట్టు నటించి తెల్లవార్లు నన్ను చీకటి కొట్టులో పెట్టి తాళం వేశారు. మీకు మీ కూతురికి ఒక్క దండం అంటూ గోనివాడు కోపంగా వెళ్ళిపోయాడు. సుల్తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి చేసినట్లు షమ్స్ గ్రహించాడు. ఆయన తన కుమార్తె గదికి తిరిగి వచ్చి, ఇంతకు నిన్ను పెళ్లాడిన అసలు వాడెక్కడా, అతని పేరేమిటి, ఊరేమిటి అని అడిగాడు. ఆయన తిరిగి రాగానే అన్నీ విచారించు నాన్న అన్నది సిత్తల్ హసన్. ఆమె తన తండ్రికి గదిలో ఉన్న హసన్ తాలూకు దుస్తులు, తలపాగా, డబ్బు సంచి మొదలైనవి చూపింది. ఎన్ని రోజులు ఎదురు చూసినా కైరో నగరం అంతా గాలించినా కూడా షమ్స్ అల్లుడి జాడ తెలియలేదు. ఆ మనిషి పూర్తిగా అదృశ్యమైపోయాడు. చేసేది లేక షమ్స్ తన అల్లుడి ఊడుపులను మళ్ళీ మళ్ళీ పరీక్షించాడు. చివరికి ఆయనకు తన అల్లుడి తలపాగాలో పెట్టి కుట్టిన కాగితం దొరికింది. అది తీసి చదువుకుని షమ్సు దైవమాయకు విస్తుపోయాడు. తన అల్లుడు మరెవరో కాదు, నూరు కొడుకే. ఆఖరిసారి మాట్లాడుకున్నప్పుడు తామిద్దరూ అనుకున్న ప్రతి మాట నిజమయ్యింది. కానీ ఆ నూరు కొడుకు హసన్ ఎక్కడున్నాడో అది మాత్రం తెలియరాలేదు. అతను ఎప్పటికైనా కనిపించకపోడు. కనిపించినప్పుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ రాత్రి సిత్తల్ హసన్తో గడిపినది అతనేనని రుజువు చేసుకోవాలి. అందుకుగాను షమ్స్ తన కుమార్తె పడక గదిలో ఏ ఏ వస్తువులున్నాయో జాగ్రత్తగా రాసి ఉంచుకున్నాడు. అల్లుడి రాక కోసం ఎదురు చూడసాగాడతను. కాలం గడిచింది. సిత్తల్ హసన్ గర్భవతిగా ఉండి 9 నెలల అనంతరం ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. వాడికి అజీబ్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రులిద్దరిలాగే వాడు కూడా చాలా చక్కని వాడు. అజీబ్ 7 ఏళ్ల వాడయ్యాక బడికి వెళ్ళనారంభించాడు. వాడు బడిలో ఇతర పిల్లలను చాలా హీనంగా చూసేవాడు. వాళ్లను తన్నేవాడు, మొట్టేవాడు. నేనెవరనుకున్నావురా, మా నాన్న వజీరు అని ప్రగల్భాలు పలికేవాడు. ఇలా అజీబ్ దౌర్జన్యం చేస్తుంటే మిగిలిన పిల్లలు చాలా కాలం సహించి చివరకు గురువు గారితో మొరపెట్టుకున్నారు. గురువు వాళ్లకు, నేను చెప్పినట్టు చేశారంటే అజీబ్ మీ జోలికి ఎన్నటికీ రాడు. రేపు ఆటల సమయంలో మీలో ఒకడు, నాకు భలే మంచి ఆటలు తెలుసు, కానీ ఆటలోకి వచ్చేవాళ్ళు ముందుగా తమ తల్లి పేరు తండ్రి పేరు చెప్పాలి.
అలా చెప్పలేని వాళ్ళు ఆటలోకి రాకూడదు అనండి అని సలహా ఇచ్చారు. మర్నాడు గురువు చెప్పిన ప్రకారమే చేశారు. వాళ్ళు అజీబ్ చుట్టూ చేరి, ఒక మంచి ఆట ఉంది, ఆటలో చేరేవాళ్ళు వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పాలి అన్నారు. కొందరు తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పాక అజీబ్, మా అమ్మ పేరు సిత్తల్ హసన్, మా నాన్న పేరు షంసల్దీన్ వజీర్ అన్నాడు. ఈ జవాబుకు అందరూ నవ్వారు. వజీరు గారు, మీ తాత, మీ నాన్న పేరు చెప్పు అని పిల్లలు కేకలు పెట్టారు. వాడికి వాళ్ళ నాన్న పేరు కూడా తెలియదు అని కొందరు గేలి చేశారు. అజీబ్ ఉక్రోషంతో ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళాడు. కొడుకును సముదాయించి నిజం తెలుసుకున్న మీదట సిత్తల్ హసన్ తన భర్తను తలుచుకుని బోరుని ఏడవసాగింది. తల్లి కొడుకులు ఏడుస్తూ ఉండగా షమ్స్ వచ్చి వారి ఏడుపుకు కారణం తెలిసినాక తాను కూడా బాధపడ్డాడు. తర్వాత షమ్స్ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి తన అల్లుడిని వెతకబోవటానికి ఆయన అనుమతి పొందాడు. షమ్స్ ఏ నగరంలోనైనా సరే తనకు కావలసిన మనిషి కోసం వెతకటానికి అవసరమైన అధికార పత్రాలను కూడా సుల్తాన్ ఇచ్చాడు. షమ్స్ సుల్తాన్కు కృతజ్ఞత తెలుపుకుని అప్పటికప్పుడే ప్రయాణ సన్నాహాలు చేసుకుని 1 గంట లోపల తన కుమార్తెను మనవణ్ణి పరివారాన్ని తీసుకుని బస్రాకు బయలుదేరాడు. వారు చాలా రోజుల అనంతరం డమాస్కస్ చేరుకుని నగరం వెలుపల డేరాలు దించి అక్కడ 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవటానికి నిశ్చయించారు. డమాస్కస్ చాలా అందమైన నగరం. అందుచేత అక్కడి వింతలు చూడటానికి షమ్స్ పరివారం అంతా వెళ్ళిపోయారు. అజీబ్ కూడా తనను చిన్నతనం నుంచి పెంచిన సయ్యద్ అనే నౌకరు వెంట నగరం చూడటానికి బయలుదేరాడు. వారిద్దరూ వీధులన్నీ తిరుగుతూ విధివశాన హసన్ ఉండే మిఠాయి దుకాణం దగ్గరికి వచ్చారు. హసన్ ఇప్పుడు ఆ దుకాణానికి యజమాని. అతను ముసలి దుకాణదారుకు దత్తత అయి 13 ఏళ్ళయ్యింది. ముసలివాడు పోయినాక దుకాణం హసన్ దయ్యింది. హసన్ అజీబ్ను చూస్తూనే ఏదో ఒక వింత ఆకర్షణకు గురయ్యాడు. ఆ కుర్రవాడు తన కొడుకని తెలియకుండానే హసన్ శరీరం పులకరించింది. అతను అజీబ్తో, లోపలికి రా చిన్న బాబు, నేను చేసిన మిఠాయి సరుకు రుచి చూసిపోదువు గాని అన్నాడు. అజీబ్కు కూడా తండ్రిని చూడగానే ఏదో కదలిక మనసులో కలిగింది. హసన్ గొంతులో వాడికి కొంత దైన్యం కూడా స్ఫురించింది. అందుచేత వాడు తన నౌకర్ను, సయ్యద్, పాపం ఈ మనిషి ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు, పోయి మిఠాయిలు రుచి చూద్దామా ఏమిటి అని అడిగాడు. వద్దు బాబు వద్దు, తమలాంటి ప్రభువుల బిడ్డలు అలాంటి దుకాణాల్లోకి వెళ్ళి ఫోన్ చేయకూడదు, ఎంతమాత్రం వీల్లేదు. నా మాట వినకపోయావో తాతగారితో చెబుతాను అన్నాడు సయ్యద్. నాయనా, నేనేం ద్రోహం చేశాను? బానిసమైనంత మాత్రాన నీకు హృదయం లేకుండా పోదు కదా అని హసన్ బతిమాల మీదట సయ్యద్ మెత్తబడి దుకాణంలోకి వెళ్ళటానికి అంగీకరించాడు. హసన్ ఆ ఇద్దరిని దుకాణంలోకి తీసుకుపోయి తన దగ్గర ఉన్న మంచి పింగాణి గిన్నెలలో దానిమ్మ మురబ్బా తెచ్చి వారి ముందు పెట్టాడు. ఈ మురబ్బా ఒక ప్రత్యేకమైన వంటకం. అందులో బాదం పప్పులు, కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తారు. దీనిని హసన్ తల్లి స్వయంగా సృష్టించింది. ఆమె దగ్గర హసన్ చిన్నతనంలోనే నేర్చుకున్నాడు. ఈ దానిమ్మ మురబ్బా చేసే పద్ధతి హసన్కు, అతని తల్లికి తప్ప మూడో ప్రాణికి తెలియదు. అజీబ్ మురబ్బా తింటూ హసన్తో తన తండ్రి ఎక్కడ ఉన్నది తెలియదని, ఆయన కోసం తాను తన తాత దేశాలన్నీ శోధిస్తున్నామని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత కూడా వాళ్ళు వెతుకుతున్నది తన కోసమేనని హసన్కు తట్టనే లేదు. మురబ్బా మహారుచిగా ఉండటం చేత అజీబ్, సయ్యద్ జాస్తిగానే తిన్నారు. తెలియకుండానే చాలాసేపు గడవటం చేత సయ్యద్ అజీబ్ను వెంట పెట్టుకుని తమ గుడారానికి బయలుదేరాడు. అజీబ్ తన దుకాణం దాటి వెళ్ళగానే హసన్ ప్రాణం గిలగిల కొట్టుకుంది. ఆ కుర్రవాడు అతన్ని సూదంటు రాయిలాగా ఆకర్షిస్తున్నాడు. అందుచేత హసన్ తన దుకాణానికి తాళం పెట్టి గబగబా నడుస్తూ అజీబ్ వెనకే వెళ్ళాడు. సయ్యద్ వెనక్కు తిరిగి హసన్ను చూసి అజీబ్తో, చూసారా అబ్బాయి గారు, ఆ మిఠాయి దుకాణం వాడు మన వెంట తగిలాడు. ఆ కాస్త మిఠాయి మన పరువు తీసేస్తుంది. వీడు మన డేరాలకు వచ్చి తన దుకాణంలో మీరు మిఠాయి తిన్నట్టు బయట పెట్టాడో నన్ను వజీర్ గారు నిలువునా చీల్చేస్తారు అన్నాడు. ఊరికే కంగారు పడకు సయ్యద్, ఈ వీధులు మనం వేయించామా? మన డేరాలకేసి వచ్చేట్టు కనబడితే అతన్ని అప్పుడే తరిమేద్దాం అన్నాడు అజీబ్. కానీ హసన్ ఊరు దాటినాక కూడా అజీబ్ వెనకనే వచ్చాడు. అంత దూరంలో డేరాలున్నాయి. అజీబ్ వంగి నేల మీద నుంచి ఒక రాయి తీసి హసన్ నుదుట తగిలేటట్టు బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు హసన్ పడిపోయాడు.
నుదుట పెద్ద గాయమై రక్తం కారింది. హసన్ కాసేపటిలోనే స్పృహ తెలిసి లేచి తన తలపాగాలో నుంచి ఒక పీలిక చించి గాయానికి కట్టుకుని ఆ కుర్రాడి వెంట పడటం తన తప్పే అనుకుంటూ దుకాణానికి తిరిగి వెళ్ళిపోయాడు. కాలక్రమాన షమ్స్ బస్రా చేరుతూనే సుల్తాన్ వద్దకు వెళ్ళి తన అధికార పత్రాలు చూపాడు. నూర్ అల్దీన్ తన వజీరుగా ఉండేవాడని, అతను చనిపోయి 15 ఏళ్లయ్యిందని, అతని భార్య తన వెనకటి వజీరు కుమార్తె అని, ఆమె ఇంకా బస్రాలోనే ఉన్నదని సుల్తాను షమ్స్కు చెప్పాడు. షమ్స్ వెంటనే నూర్ భార్య వద్దకు వెళ్ళాడు. భర్త చనిపోయి కొడుకు దేశాలు పట్టిపోయి అతని జాడ తెలియక శోక సముద్రంలో మునిగి ఉన్న ఆమెకు షమ్స్ తన కుమార్తె పెళ్లి వృత్తాంతం చెప్పి, మీ కొడుకు దైవికంగా నాకు అల్లుడై అంతలోనే జాడ తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు. వాడి చిహ్నంగా నా కూతురు ఒక పిల్లవాణ్ణి కన్నది. నాకులాగే మీకు కూడా వాడు మనవడు. వాడికి అజీబ్ అని పేరు పెట్టుకున్నాం. వాణ్ణి కూడా నా వెంట తెచ్చాను అన్నాడు. నూర్ భార్య ఈ మాటలు వింటూనే కొంత చైతన్యం పొందింది. ఇంటి నుంచి వెళ్ళిపోయాక తన కొడుకు కొంతకాలమైనా బతికి ఉండి ఒక కొడుకును కూడా కన్నందుకు ఆమె సంతోషించింది. అజీబ్ను తన ఇంటికి పిలిపించి వాణ్ణి కౌగలించుకుని ఆనందాశ్రవులు రాల్చింది. ఇకనైనా మనమంతా ఒక్కచోటే ఉందాం, మీరు కూడా మా వెంట కైరోకు రాకూడదా అన్నాడు షమ్స్. ఆ మాట వినడమే తడవుగా నూర్ భార్య తన సొత్తంతా పోగు చేసుకుని ప్రయాణానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుని తన పరివారంతో సహా ప్రయాణానికి సిద్ధమయ్యింది. షమ్స్ బస్రా సుల్తాన్ వద్దకు వెళ్ళి సెలవు అడిగాడు. సుల్తాను షమ్స్కు అనేక కానుకలు ఇవ్వటమే కాక ఈజిప్టు సుల్తాను గారికి ఇవ్వమని ఎన్నో కానుకలు షమ్స్కిచ్చాడు. తర్వాత షమ్స్ తన మనవణ్ణి 2 ఆడవాళ్లను వెంటబెట్టుకుని కైరోకు తిరుగు ప్రయాణం కట్టాడు. ఈ తిరుగు ప్రయాణంలో వారు వెనకటిలాగే డమాస్కస్ నగరం వెలుపలి మైదానం మీద డేరాలు దించారు. నగరపు వర్తకులు, ఇతర ప్రముఖులు తన తాతగారి దర్శనానికి వచ్చి ఉన్న సమయంలో అజీబ్ సయ్యద్తో, బాబా, మనం ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి వద్దామా? ఆనాడు నేను రాయి పెట్టి కొట్టానే, ఆ మిఠాయి దుకాణం వాడు ఎలా ఉన్నాడో పాపం, కనుక్కుందాం అన్నాడు. 2 కలిసి మళ్ళీ హసన్ దుకాణానికి వచ్చారు. హసన్ ముఖాన గాయం మచ్చ ఉండటం అజీబ్ చూశాడు. అతను గొంతెత్తి హసన్తో, నేను జ్ఞాపకం ఉన్నానా? నీ క్షేమం తెలుసుకుందామనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. హసన్ తల ఎత్తి చూసి శరీరమంతా పులకలెత్తు, రండి రండి, దయచేయండి, నా వంటకాలు రుచి చూడండి అబ్బాయి గారు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా గుండె కుపకుపలాడుతున్నది. కానీ నేను ఆ రోజు మీ వెంట రావటం పెద్ద తప్పు అన్నాడు. ఈరోజు కూడా అజీబ్, సయ్యద్ హసన్ దుకాణంలో దానిమ్మ మురబ్బా తిన్నారు. తినటంలో అలా ఇలా కాకుండా కుతికల దాకా తిన్నారు. తినటం అయినాక హసన్ వారి చేత కస్తూరి గులాబీ పరిమళం గల షర్బతు తాగించాడు. అప్పటికి సూర్యాస్తమయం కావచ్చింది. వాళ్ళిద్దరూ హసన్ వద్ద సెలవు పుచ్చుకుని చకచకా నడుస్తూ కొద్దిసేపట్లో తమ శిబిరం చేరుకున్నారు. నూర్ భార్య తన మనవణ్ణి చూడగానే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు బాబు? ఎప్పుడనగా తిన్నావో, ఆకలి వేస్తూ ఉండి ఉంటుంది, తినడానికి పెడతాను, కూర్చో. నువ్వు కూడా కూర్చో సయ్యద్ అంటూ లోపలికి వెళ్ళి పింగాణి గిన్నెలలో దానిమ్మ మురబ్బా, తాను స్వయంగా కనిపెట్టిన ప్రసిద్ధమైన దినుసు తెచ్చి వారి 2 ముందు పెట్టింది. తినటమే నా వల్ల కాదు అన్నాడు సయ్యద్. అజీబ్ తినేవాడిలాగా కొంచెం మురబ్బా నోట్లో పెట్టుకున్నాడు. కానీ మింగలేకపోయాడు. అతను ఆముదం తాగిన వాడిలా మొహం పెట్టి, వద్దు, ఇదేమి బాగాలేదు బామ్మ అన్నాడు. ఓరి, నా వంటకే తప్పు పట్టావుగా. పిండి వంటలు, మిఠాయి నాలాగా చేయగలవాడెవడున్నాడ్రా? చేస్తే మీ నాన్న చెయ్యాలి, కానీ వాడికి నేనేగా నేర్పాను అన్నది నూర్ భార్య పౌరుషంగా. లేదులే బామ్మ, ఇలాంటి మొరబ్బాయే ఇంతకుముందు ఒక మిఠాయి దుకాణంలో తిన్నాం. మళ్ళీ తాతతోనూ మా అమ్మతోనూ చెప్పకు. ఆ దుకాణం వాడు చాలా బాగా చేశాడు. దాని వాసన ఏం వాసన, దాని రుచి ఏం రుచి. ఇది దాని ముందు ఎందుకు పనికిరాదు బామ్మ అన్నాడు అజీబ్. నూర్ భార్య ఆగ్రహంతో సయ్యద్ కేసి తిరిగి, వేధవా, కుర్రవాణ్ణి అడ్డమైన మిఠాయి దుకాణాల్లోనూ తినిపించి పాడు చేస్తున్నావా అన్నది. మేం దుకాణం పక్కగా వెళ్ళాం గాని లోపలికి పోనేలేదు దొరసాని గారు అన్నాడు సయ్యద్. లోపలికి వెళ్ళి తిన్నాంలే బామ్మ అన్నాడు అజీబ్. విషయం వజీర్ షమ్స్ దాకా వెళ్ళింది. ఆయన స్వయంగా అడిగినా కూడా సయ్యద్, మేము ఆ దుకాణంలోకి వెళ్ళి తినలేదు అని అబద్ధమాడాడు.
అలా అయితే ఈ మురబ్బా అంతా నేను చూస్తుండగా తిను అన్నాడు షమ్స్. సయ్యద్ కళ్ళు తేలవేసి తాను మిఠాయి దుకాణంలో కుత్తికల దాకా మురబ్బా తిన్నానని, అలాంటి వంటకం తన జన్మలో ఎన్నడూ తినలేదని, దాని ముందు ఈ మురబ్బా దిగదుడిపోయినని ఒప్పుకున్నాడు. ఈ మాటలు విని షమ్స్ విరగబడి నవ్వాడు. నూర్ భార్య మాత్రం అవమానం పొందిన ఆగ్రహంతో, వేధవా, ఆ దుకాణానికి వెళ్ళి నువ్వు తిన్న మురబ్బా కొనుక్కురా, అది దీనికన్నా ఎలా బాగుంటుందో చూస్తాను అన్నది. సయ్యద్ హసన్ దుకాణానికి వెళ్ళి, నీ మురబ్బాతో పెద్ద చిక్కే వచ్చింది, అది రుచి చూస్తారట, కాస్త అమ్ము, అద్భుతంగా ఉండాలి సుమా, లేకపోతే నా వీపు పెట్లిపోతుంది అన్నాడు. హసన్ ఒక పింగాణి పాత్రలో మురబ్బా పెట్టి ఇస్తూ, ఆ భయం మీకేమీ వద్దు, ఈ మురబ్బా నాకన్నా బాగా చేయగలవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, చేస్తే మా అమ్మ చెయ్యాలి, ఆవిడ ఎక్కడో దూరదేశంలో ఉంది అన్నాడు. సయ్యద్ తెచ్చిన మురబ్బా రుచి చూస్తూనే నూర్ భార్య, ఇది చేసినవాడు నా కొడుకే, ఇలా చేయటం ఇంకెవ్వరి వల్ల కాదు అన్నది ఆవేశంతో. ఈ మాట వినగానే షమ్స్ ఆలోచనలు శరవేగంతో కదిలాయి. ఆ మిఠాయి దుకాణం వాడు తన అల్లుడే కావచ్చు, కాకపోవచ్చు. నూర్ కొడుకు హసన్ను తాను ఎన్నడూ చూడలేదు. వాణ్ణి తన కూతురు కానీ వాడి తల్లి కానీ చూసి చాలా ఏళ్ళయ్యింది. అందుచేత మనిషిని చూసి గుర్తించటం చాలదు, వాడికి సరి అయిన పరీక్ష పెట్టాలి. అది కూడా ఇక్కడ సాధ్యం కాదు, వాణ్ణి కైరోకు తీసుకుపోవాలి. ఇందుకు గాను షమ్స్ ఆలోచించి ఒక పెద్ద పథకం వేశాడు. ఆయన వెంటనే డమాస్కస్ రాజప్రతినిధి దగ్గరికి వెళ్ళి తన సుల్తాను ఇచ్చిన అధికార పత్రాలు చూపాడు. రాజప్రతినిధి షమ్స్కు తగిన మర్యాదలన్నీ చేసి, తమకు నా వల్ల కావలసిన పని ఏమైనా ఉంటే సెలవియ్యండి అన్నాడు. ఈ ఊళ్ళో ఉండే ఒక మిఠాయి దుకాణం వాణ్ణి కైరోకు బందీగా పట్టుకుపోదలిచాను, మీ తోడ్పాటు అవసరం అన్నాడు షమ్స్. అదెంత పని అంటూ రాజప్రతినిధి కొందరు సాయుధ భటులను షమ్స్కు అప్పగించాడు. ఆయన భటులను తన మనుషులను హసన్ దుకాణానికి పంపుతూ, ఆ దుకాణం వాణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నా డేరాకు తీసుకురండి, వాణ్ణి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ కొట్టవద్దు అని హెచ్చరించాడు. కొద్దిసేపట్లోనే భటులు వెళ్ళి హసన్ను కట్టి తెచ్చి షమ్స్ ముందర పెట్టారు. హసన్ కంగారు పడుతూ, అయ్యా, నా వల్ల ఏం నేరం జరిగింది అని అడిగాడు. ఆ మురబ్బా చేసింది నువ్వు కాదా అని అడిగాడు షమ్స్. అవును, అందుకని నన్ను ఉరి తీస్తారా ఏమిటి అన్నాడు హసన్. ఉరి తీయటంతో పోతుందనుకున్నావా అంటూ షమ్స్ ఒక పెద్ద కొయ్య పెట్టె తెప్పించి అందులో హసన్ను పెట్టి తాళం వేయించాడు. ఆ పెట్టెను ఒక ఒంటి మీదకి ఎక్కించారు. అప్పుడే షమ్స్ గుడారాలు ఎత్తి కైరోకు బయలుదేరాడు. దారి పొడుగునా తాము భోజనానికి విడిసినప్పుడల్లా షమ్స్ హసన్ను కొయ్య పెట్టెలో నుంచి పైకి తీయించి అతనికి కూడా భోజనం పెట్టిస్తూ వచ్చాడు. ఒకసారి హసన్ షమ్స్తో, ఇదేమీ నాకు అర్థం కావటం లేదు, ఇంతకు నన్నేం చేయబోతున్నారు అని అడిగాడు. నిన్న కొరత వేయబోతున్నాను అన్నాడు షమ్స్. ఏ నేరానికి అని హసన్ మళ్ళీ అడిగాడు. మొరబ్బాలో మిరియాల పొడి తక్కువ వేసినందుకు అన్నాడు షమ్స్. హసన్ నేలకేసి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అయితే ఆయన, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు హసన్ను. ఏమీ లేదు, ప్రపంచంలో వెర్రి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నిన్ను మించగలవాడు ఉండటం అసంభవం, కొరత వేయవలసింది నిన్నే అన్నాడు హసన్. ఆ రాత్రే షమ్స్ సపరివారంగా కైరో ప్రవేశించాడు. అతని పెట్టెను సిత్తల్ పెళ్లి జరిగిన గదిలో పెట్టించాడు షమ్స్. పడక గదిని ఆనాడు ఎలా ఉన్నదో అచ్చగా అలాగే అమర్చాడు. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ పెట్టించాడు. తన కుమార్తె చేత పెళ్లి కూతురు వేషం వేయించాడు. నిద్రలో ఉన్న హసన్ను పెట్టెలో నుంచి తీయించి అతనికి కూడా పెళ్లినాటి దుస్తులు తొడిగించి నడవలో పడుకోబెట్టించాడు. ఒక రాత్రి వేళ హసన్ నిద్రలేచి కొత్త చోట ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశం తాను ఎన్నడో కలలో చూసినట్టుగా ఉంది. అతను లేచి నడుచుకుంటూ పడక గదిలోకి వెళ్ళి మరింత ఆశ్చర్యపోయాడు. తన దుస్తులు, తలపాగా, డబ్బు సంచితో సహా తాను పెట్టిన చోటే ఉన్నాయి. అతను వాటిని పట్టుకు చూసుకుని తనవేనని రూఢి చేసుకున్నాడు. డమాస్కస్లో తాను గడిపిన 15 ఏళ్ల జీవితము, తనను ఒక కుర్రవాడు చూడరావటము, వాడు తన దుకాణంలో మురబ్బా తినటము అంతా నిజం కావేమో అనుకున్నాడు. నుదురు తడివి చూసుకుంటే గాయం మచ్చ చేతికి తగిలింది. కల కాదు, తాను డమాస్కస్లో ఒక మిఠాయి దుకాణం వాడికి పెంపుడైన మాట నిజం. ఇదే కల అయి ఉండవచ్చు.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని సిర్తల్ హసన్ కంఠం ప్రశ్నించటం వినిపించింది. 4 అడుగులు ముందుకు వేయగానే అతనికి తన పెళ్లినాటి స్త్రీ కనిపించింది. హసన్ ఒక్క కేక పెట్టి మూర్ఛపోయాడు. షమ్స్ హసన్ ప్రవర్తన యావత్తు చాటు నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆయన అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇతనే హసన్ బద్రుద్దీన్, తన అల్లుడు, నూర్ కుమారుడు. తర్వాత హసన్ జరిగినదంతా తెలుసుకున్నాడు. అతని కష్టాలు గట్టెక్కాయి. ఏ తప్పు చేయకుండానే అతను అష్ట కష్టాలు పడి చిట్ట చివరకు తన తల్లిని, భార్యను, కొడుకును చేరుకుని తర్వాత సుఖంగా జీవించాడు. కథ కంచికి మనమింటికి.